టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. నమస్కారం. విలేకరులకు ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు అఖిలపక్షం తర్వాత బీసీ సంఘాల తరఫున ఒక విన్నపం. ప్రభుత్వం బీసీ గణన చేసి ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతామని మాట ఇచ్చి ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట తప్పడం ఖండిస్తున్నాము. కనుక బీసీలకు కులగణన చేయాలి, వెంటనే వారికి ఇచ్చిన మాటను నెరవేర్చాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు మొత్తం అగ్రకులాలకే ఇచ్చారు. బీసీలకు ఎక్కడా స్థానం లేకుండా చేశారు. కనుక స్థానిక సంస్థల్లో ఉన్న పోస్టుల్లో ఎస్సీలకు రిజర్వ్ ఉన్నవి, ఎస్టీలకు రిజర్వ్ ఉన్నాయి, కానీ బీసీలకు లేవు. బీసీలకు పూర్తిగా రిజర్వ్ వేసి మీరు ఉమ్మడి జిల్లాలో 14 సీట్లలో 10 సీట్లు అగ్రవర్గాలే ఉన్నారు, 2 సీట్లు ఎస్సీలు ఉన్నారు. కనుక ఇప్పుడు లేని వారికి కులగణనతో మొత్తం సీట్లు మాకే అప్పగించాలని జడ్పీ చైర్మన్ నుండి, ఎంపీపీ నుండి, జడ్పీసీ నుండి, సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు మొత్తం బీసీలకు అధిక సంఖ్యలో ఇచ్చి మా విన్నపాలు ఆచరించాలని మా మహమ్నార్ ముఖ్యమంత్రి మహమ్నార్ నుంచి గెలిచిన కనుక ముఖ్యమంత్రి గారు వారు అన్నీ నెరవేర్చాలని చెప్పింది కాబట్టి మేము కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ కులగణన చేసి మొత్తం సీట్లు మాకు ఇవ్వాలని, 80% సీట్లు మాకు ఇవ్వాలని కోరుతూ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. త్వరలో దీనిపై కార్యాచరణ చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము పర్యటన చేస్తున్నాము. దానికి ముందస్తుగా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. ధన్యవాదాలు.